నీకు ఒక సర్ప్రైజ్. ఏంటిదా? టెంట్ హౌస్ అక్కడ ఉంది, బెడ్ పైన బాక్స్. తెచ్చుకోపో. నీ టెంట్ హౌసా? అవ్వో చెయ్యి. హలో ఫ్రెండ్స్, మా అమ్మ నాకు టెంట్ హౌస్ లోన్ ఇచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఇదొక పార్సల్ వచ్చింది. ఈ పార్సల్ ఏంటి అనేది మనమైతే ఓపెన్ చేసి చూద్దాము. ధార్మికకి సర్ప్రైజ్ అనమాట. ఏంటిది దారు? ఏముంది ఇందులో? టెంట్ హౌస్. టెంట్ హౌసా? ఎప్పుడు పెట్టుకున్నావు ఆర్డర్? మొన్ననే. ఓ చేద్దాం. చిన్న చేద్దామా? నీకు చేయొచ్చారా ఫోటోడా? చేయొచ్చు. ఇది ఎవరు? నువ్వేనా చేసింది? ఏం ప్రిపేర్ చేస్తాను? టెంట్ హౌస్. ఈరోజు ధార్మిక ప్రిపేర్ చేస్తాను. మొత్తం నువ్వే చేయాలి. మరి మేమేం హెల్ప్ చేయం. చేస్తావా? చేస్తా. భలే పెడతాంది బాబా. నైట్ ప్రాజెక్ట్ వర్క్ చేసిన, నేనే చేసిన కదా. నువ్వు చేయలే కదా ప్రాజెక్ట్ వర్క్. నువ్వు చేయలేదు, నేనే చేసిన కదా. మొత్తం చూపించినావు మేడంకి. ఏమన్నది? సర్వీస్ చేసినావు కదా. ఏమన్నది? బాగుంది అన్నదా? బాగాలేదన్నదా? బాగుంది అన్నదా? చేసుకుంటా. టెంట్ హౌస్ వస్తా అన్నది చూసుకుంటా. అదేనా? అది ఎక్కడ పెడతారా? అంతే అంతేనావా? నీ పర్లేదు. టెంట్ హౌస్ నెల చెప్తారు కదా. తీసుకోవద్దా టెంట్ హౌస్? అడ్డు కొడుతుంది. మళ్ళీ నేను బ్యాగ్లో పెట్టుకోవాలి వస్తా. కోడిగుడ్డలు కూడా. కోడిగుడ్డులు. హలో ఫ్రెండ్స్, కోడిగుడ్డులు. గిల్లానే ఉన్నా. ఇంకా కర్రీ, కోడిగుడ్డు కర్రీ. కోడిగుడ్డు కర్రీ. కోడిగుడ్డు. నువ్వేమన్నా? కోడిగుడ్డులు కర్రీ. కోడిగుడ్డులు కర్రీ. కథమైనాయి. కథమైనాయా? ఏం కథమైనాయి? నీ భాష మంచిగా ఉందిరో. చల్లూరే.
ఇంతసేపు అయితే ధార్మిక అయితే చేసింది కదండి. ఇప్పుడు ధార్మిక ఉండి వాళ్ళ పప్ప అయితే చేస్తున్నాడు. ఇంకా ధార్మిక వల్ల అయితే కావట్లేదని వాళ్ళ పప్ప అయితే రంగంలోకి అయితే దిగాడండి. టెంట్ హౌస్ అసెంబుల్ చేయడం కోసం అయితే ఈజీగానైతే అయిపోతుంది. చాలా లో కాస్ట్ లోనే వచ్చిందండి. ఇంకా హై కాస్ట్ లో ఉన్నవి కూడా ఉన్నాయి, కానీ నేనైతే ఇలా లో కాస్ట్ లో ఉన్నాయి అయితే ఆర్డర్ పెట్టానండి. ఇది కూడా క్వాలిటీ చాలా బాగుంది. ఇంకా ఇద్దరు కలిసి అయితే ఇలా ఎంజాయ్ చేస్తూ అయితే అసెంబుల్ చేస్తున్నారు. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. మరి అదేమో చిన్నది పెట్టి ఇదేమో పెద్దది పెడతావు ఎవరా పొట్టోడా? వెల్కమ్ టు నా ఛానల్. వెల్కమ్ టు మై హోమ్. హాయ్ దారి చూడండి ఫోటో. ఏం చెప్తాను లోపల? దాన్ని ఎవరు కొనిచ్చిల్లా టెంట్ హౌస్? నేనే కొనిచ్చిన. పప్ప కొనియాలి. పప్ప నువ్వు అనాలి.